సరిగ్గా నడపరా. వచ్చి బండెక్కండి రా. ఓ చిన్న పని పడింది. రారా. ఎప్పుడు లేకుండా వరదరాజు గారు ఈరోజు చాలా కోపంతో ఉన్నారు. ఆయన కళ్ళలో ఉన్న నిప్పుని నేను చూడగలిగాను. 25 ఏళ్ల తర్వాత గోవిందరాజు గారి మరణానికి కారణమైన ఆ టపాసులు పేల్చిన వాడిని వరదరాజు గారు కనిపెట్టేశారు. లేదు. ఇదిగో సిస్టర్, ఈ ఫల్గు ఎక్కడున్నాడు? ఏ ఫల్గు? ఈ ఎడమ బుగ్గ మీద నల్ల మచ్చుండేవాడు. అదే అతను 303లో ఉన్నాడు. 303. ఏ విజిటర్స్ కి అలౌడ్ లేదు. ఏ హలో. తెలుసు. ఇప్పుడు వరదరాజు గారి మనసులో వేరే ఎవ్వరూ లేరు. ఎడమవైపు బుగ్గ మీద మచ్చున్న ఆ పిల్లాడు తప్ప. ఫలుగు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. తీసుకెళ్ళండి పోండి. సిస్టరో, ఈ 303 రూమ్ ఎక్కడ? ఇదేనండి. కానీ అడు తిరిగి పడుకో. ఫల్గు మచ్చుంది. ఆక్సిజన్ అది ఇదని పెట్టుకో, సుఖంగా నిద్రవుతున్నామంటారా? ఇక్కడ మీరేం చేస్తున్నారు సార్? ఏంటి ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరవే. చెప్తుంటే వినవా? నిన్ను అసలు మీరేం చేస్తున్నారు? లోపల మనిషి. పుట్టినప్పటి నుంచి మా అమ్మ కూడా నా మీద చేయెత్తడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది నన్ను కొడితే 25 ఏళ్లుగా వరదరాజు గారి మనసులో ఉన్న పగని పోగొట్టుకోవడం వల్ల ఆయన మొహం వెలిగిపోతుంది. వరదరాజు గారి నవ్వు చూశాక ఒక పటాసు ఫ్యాక్టరీ మొత్తం పేలినట్టు అనిపించింది. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది. మేం వేసుకున్న లెక్కలు కూడా తారుమారైపోయాయి. వరదరాజు గారు అలాంటి ఒక పని చేశారు. నీ ముఖానికి ఆక్సిజన్. మా అన్నయ్యని అరిచావో నీకేస్తా. ఊది ఆర్పేస్తావా? ఈ వరదరాజులతోటి పెట్టుకుంటావట్రా? ఈ టపాసుల శబ్దంతో చచ్చిపోరా. చచ్చేవాడికి ఎందుకురా ఆపిల్? చచ్చాడా? రండ్రా. ఎర్రి పాప చెప్పి నవ్వు బే. ఈ వరదరాజులన్న అన్ని తారుమారు కింద చేస్తున్నారు. చూసారా, పని అవగానే వరదరాజు మా ఏం చేశాడు? ఆ ఆపిల్ తీసుకుని తింటూ రావడం సీను నిజంగానే అదిరిపోయింది. ఆ హాస్పిటల్ సీను సరదాగా ఉందిరా. లాభం ఉండగా ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదురా. రాముగడి చేతికి అమ్మాయి అబ్బాయి సిక్కినా ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అమ్మాయి బుద్ధి చెప్పండి. ప్రతి రోజులాగే మాకు అది కూడా ఒక రోజులా గడిచిపోయింది. కానీ మాకు సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. వరదరాజుని వేసేసారా?
నేను అప్పుడే అనుకున్నాను విష్ణుబుద్ధన్ మనిషి మీద టపాకాయలు కాల్చాడని. ఎవరి విష్ణు బుద్ధన్? అవునరా, ఎవరా విష్ణు బుద్ధన్? అరే విష్ణుబుద్ధన్ తెలీదా మీకు? జై అతను ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ రా. అతని గురించి పాత పగలేవో అయ్యి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలా? ఇప్పుడేనా? అది ఎక్కడికి వెళ్ళాలి? పోనీ మనం శేషి ఇంటికి వెళ్ళిపోదామా? ఈ చిన్న విషయం కోసం అక్కడి వరకు వెళ్ళాలా? నీకు అతని గురించి తెలీదురా. నువ్వు రా రాము. రారా రాము, త్వరగా ఎక్కండి రా. ఈ టైంలో ఏంట్రా నీకు స్లో మోషన్? త్వరగా వచ్చి బండి ఎక్కు. రే, మనమంతా ఇక్కడి నుంచి తప్పించుకుంటే వాళ్ళు నన్ను వెతుకుంటే ఇంటికి వెళ్తారా? ఇంట్లో అమ్మా ఆ అమ్మని ఇంకెక్కడైనా ఉంచుదాంరా. కరెక్ట్గా 10 గంటలకల్లా పాత సామాన్ల మీద సందుకొచ్చేయండి. వచ్చాడు దొండగనాయాలు. బాబు, మనం వచ్చే విషయాన్ని శేషుకు ఫోన్ ఓకే చేసి రాము.